బలగం సినిమా వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. కానీ ఇంకా కొత్త సినిమా మొదలు పెట్టలేదు దర్శకుడు వేణు. వాస్తవానికి నెక్స్ట్ సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే కమిట్ అయ్యాడు వేణు. మొదట నాని హీరోగా ఎల్లమ్మ టైటిల్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఎందుకనో నాని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో ఎల్లమ్మ కథ అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా నితిన్ దగ్గరికి వచ్చి చేరింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కు ఎల్లమ్మ కంబ్యాక్ ఫిలిం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మళ్ళీ ఏవో కారణాల వల్ల నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా టాక్ నడుస్తుంది. ఇక ఇప్పుడు ఫైనల్ గా శర్వానంద్ తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఎల్లమ్మలో హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇంకా లేకపోయింది. అయితే ప్రస్తుతానికైతే హీరోగా నితిన్ శర్వానంద్ రేసులో ఉన్నారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. కానీ ఆమె బాలీవుడ్ రామాయణ్ ప్రాజెక్ట్ ఒప్పుకోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పిందట. దీంతో కీర్తి సురేష్ దాదాపుగా ఫైనల్ అయిందని అన్నారు. కానీ ఇప్పుడు మరోసారి సాయి పల్లవినే ఓకే అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఎల్లమ్మ టైటిల్ రోల్ రేసులో 2 హీరోయిన్లు ఉన్నారనే చెప్పాలి. మొత్తంగా ఎల్లమ్మ కోసం 2 హీరోలు 2 హీరోయిన్లు రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఫైనల్ అవుతారు, ఎవరు ఓకే చెబుతారు అనేది వేచి చూడాల్సిందే.